చాగలమరి మండలంలోని రాంపల్లి గ్రామంలో గత 200 సంవత్సరాలు పైబడిన రామాలయం గుడి గ్రామంలో ఒక నాయకుడు సొంతంగా ఆలయం నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్న పాత గుడిని కూల్చివేశారు. ఈ నిర్ణయానికి గ్రామస్తులంతా వ్యతిరేకించి ఆలయానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి గ్రామంలో అందరితో చందాలు వసూలు చేసి ఆలయ నిర్మాణం చేపట్టాలని అందరూ ఒక ఒప్పందానికి కుదుర్చుకున్నారు. గత సంవత్సరం పైన గుడి నిర్మాణానికి పునాదులు వేసి కొంత నిర్మాణాన్ని చేపట్టారు. తిరిగి ఆ నాయకుడు గ్రామంలో ఎవరిని చందాలు అడగొద్దు, నా సొంత డబ్బుతోనే ఆలయం నిర్మిస్తానని చెప్పడంతో గ్రామస్తులు అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆలయ నిర్మాణం నిలిచిపోయింది. ఇప్పుడు గ్రామ ప్రజలంతా ఒకటై అందరం కలిసి నిర్మాణం చేపడదాము అని చెప్పడంతో అతని నిర్ణయానికి ఒప్పుకోవడం లేదు. అది పూర్వం నుండి గ్రామ దేవాలయం కావడం, ఆ దేవాలయం గ్రామ ఖండంలో ఉండడం వల్ల ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకం తెలుపుతున్నారు. రామిరెడ్డి ఆయన ఉండేది నంద్యాలలో. ఆ గ్రామంలోకి వచ్చేది ఏదో ఒక రకంగా గ్రామంలో లిగాడి పెడదానికి ఆయన ముందుకుండి లేని పని చేస్తున్నాం. అందరం కలిసి కట్టాలనుకున్నాము. తర్వాత ఆయన ఏదో అందరు కలిసి నమ్మించి ఇట్లా మోసం చేసి ఇట్లా మమ్మల్ని సొంతంగా కడతా అని చెప్పి మమ్మల్ని ఎవరిని సంద తీసుకోవడం లేదు. అది మాకు ఒక న్యాయం చేయాలని కోరుతున్నాను. నేను మాజీ సర్పంచి. ఈ మా గ్రామంలో రాంపల్లి చాగలమరి మండలం. మా గ్రామంలో ఈయన రామిరెడ్డి అని ఆయన ఇక నంద్యాల ఉంటాడు. నంద్యాల నుంచి వచ్చి ఇక్కడ గుడి పాత గుడి ఉంటే దాన్ని దబ్బేసినాడు. సరే అందరం కలిసి కట్టుకున్నాం ఏమని చెప్పి మేము ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక పట్టి కట్టినాము. పట్టి కడితే 18 లక్షలు మాకు ఉసులు కూడా అయింది. దాన్ని ఏదైనా తీసుకొని అందరం కలిపి కడదామంటే ఆయన నేను నా సొంత డబ్బుతో నేను కడతా అని చెప్పి ఇట్లా భావించి ఆయన చేస్తున్నాడు, కడతాడు. ఎవరి సొంతాలు వద్దు, నా సొంతం కడతా. ఏ సమస్యలు ఉద్యోగుల్లో కట్టాలని చెప్పి మా ఆలోచన. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న